ఒక కలతో మొదలైన ప్రయాణం. మన దేశంలో సినిమా అంటే పండుగ. పెద్ద తెర, లైట్లు, కెమెరా, యాక్షన్ ఇవన్నీ మన హృదయాలకు దగ్గరగా ఉంటాయి. కాని ఆ సినిమా వెనుక జరిగే మాయా ప్రపంచాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరో తెలుసా? అతని పేరు రామోజీ రావ్. ఒక పత్రికా రంగం నుంచి వచ్చిన వ్యక్తి. సినిమా అంటే ఎప్పుడూ ఆసక్తి ఉన్న నిర్మాత కాదు, దర్శకుడు కాదు. కాని ఒకరోజు అతననుకున్నాడు, మన దేశానికి ఒక చోట ఉండేలా అన్ని సినిమాల కలల ప్రపంచం సృష్టిస్తే ఎలా ఉంటుంది? అదే ఆలోచన తరువాత పుట్టింది రామోజీ ఫిల్మ్ సిటీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్న ఈ సృష్టి వెనుక ఉన్నది ఒక కల, ఒక విజన్, ఒక సాహసం. బ్రెయిన్ 2. రామోజీ రావ్ విజన్ ఉన్న మనిషి. రామోజీరావు గారి జన్మ కృష్ణా జిల్లా ప్రాంతంలో జరిగింది. చిన్నప్పటినుంచే అతనికి అన్వేషణ, క్రమశిక్షణ మరియు కష్టపడే అలవాటు. చదువు పూర్తయిన తర్వాత అతను జర్నలిజం రంగంలోకి వచ్చారు. అక్కడ నుంచే మొదలైంది ఈనాడు అనే విప్లవాత్మక పత్రిక. అతని నమ్మకం, సమాజాన్ని మార్చాలంటే సమాచారం మారాలి. ఆ ఆలోచనతోనే ఒక వార్తాపత్రిక, తరువాత ఒక టెలివిజన్ ఛానల్ మరియు చివరగా ఒక ఫిల్మ్ సిటీ వరకు ప్రయాణం. రామోజీరావు గారు ఎప్పుడూ చెప్పేవారు, స్వప్నాలు కనడం తప్పు కాదు, కాని వాటిని నిజం చెయ్యడమే సవాలు. సీన్ 3. ఒక అసాధ్యమైన కల. ఫిల్మ్ సిటీ ఆలోచన పుట్టింది ఎలా? 1980ల చివరిలో హైదరాబాదులో సినిమా షూటింగ్ అంటే కష్టమే. విభిన్న లొకేషన్లకు వెళ్ళాలి, అనుమతులు తీసుకోవాలి, ఖర్చులు ఎక్కువ. ఒక సినిమా చెయ్యాలంటే చాలా సమయం పడేది. అప్పుడే రామోజీరావు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఒకే చోట అన్ని షూటింగ్ సెట్లు, గార్డెన్లు, హోటళ్ళు, స్టూడియోలు ఉండకూడదు? అది ఆ కాలంలో చాలా పెద్ద ఆలోచన. అందరూ ఆశ్చర్యపోయారు, కొంతమంది నవ్వారు కూడా. ఒక ఫిల్మ్ సిటీయా? ఇది ఇండియాలో సాధ్యమా అని ప్రశ్నించారు. కాని రామోజీ గారు ఒక్క మాట చెప్పారు, సాధ్యం కాదు అనే పదం నా డిక్షనరీలో లేదు అని. కన్స్ట్రక్షన్ సైన్ నయమో. 4. నిర్మాణం ప్రారంభం. భూసేకరణ నుంచి సవాళ్లు వరకు 1991లో మొదలయింది ఈ కలను నిజం చేసే పని. హైదరాబాద్ ఔట్స్కర్ట్స్లో సుమారు 2000 ఎకరాల భూమి తీసుకున్నారు. ఇది అప్పట్లో పొడి, రాళ్లతో నిండిన భూమి. కాని రామోజీ గారి కళ్లల్లో ఇది ఒక సెట్లా కనిపించింది. ప్రాజెక్ట్లో మొదటి సవాలు డిజైన్. ఎలా ఉండాలి, ఏముండాలి, ఎంత దూరంలో ఏది పెట్టాలి అనే దానిపై నెలలు తరబడి ప్లానింగ్ జరిగింది. ఆర్కిటెక్ట్ల నుంచి ఫిల్మ్ డైరెక్టర్లు వరకు అందర్నీ కలిసి తీసుకున్నారు. సినిమా చేసే వాళ్లకు ఏమి అవసరం అనే దానిపై లోతుగా ఆలోచించారు. తరువాత సవాలు ఫైనాన్స్. ఇంత పెద్ద ప్రాజెక్టుకి అప్పట్లో ఎవరూ ఫండింగ్ చేయడానికి సిద్ధంగా లేరు. కాని ఆయన తన ఈనాడు గ్రూప్ నుంచి వనరులు వాడి మొదలుపెట్టారు. గీర్స్. 5. నిర్మాణం వెనుక క్రమశిక్షణ. రామోజీగారు ఎప్పుడూ డిసిప్లిన్ గురించి మాట్లాడేవారు. ప్రతి పనికి టైం ఫ్రేమ్, ప్రతి టీంకి బాధ్యత. రోజూ ఉదయం 6 గంటలకే సైట్లో ఉండేవారు. వర్షమైనా, ఎండైనా పనిలో ఎప్పుడూ రాజీ పడలేదు. చుట్టుపక్కల గ్రామాలు వాళ్లు కూడా ఆ ప్రాజెక్ట్లో పనిచేశారు. అతని కలలో మేము ఇటుక వేశామని అనేక మంది గర్వంగా చెబుతారు. వరల్డ్ మ్యాప్. 6. రామోజీ ఫిల్మ్ సిటీ. ప్రపంచానికి చూపించదగిన అద్భుతం. 1996లో రామోజీ ఫిల్మ్ సిటీ అధికారికంగా ప్రారంభమైంది. ఇది ఒక సినిమా లొకేషన్ మాత్రమే కాదు, ఒక పూర్తి ప్రపంచం. ఇక్కడ ఉన్నవి 50 కంటే ఎక్కువ షూటింగ్ ఫ్లోర్లు, ప్రాచీన రాజప్రసాదాలు, యూరోపియన్ వీధులు, జపనీస్ గార్డెన్లు,
5 స్టార్ హోటళ్లు, సిటారా, తారా, అమ్యూజ్మెంట్ పార్క్, థీమ్ గార్డెన్లు, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్లు ప్రపంచంలోని ఏ సినిమా ఫెసిలిటీకి తీసిపోని స్థాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్గా నమోదైంది. గుడ్ 7. సినిమాలకు నూతన ఊపిరి. ఇక్కడ షూట్ అయిన సినిమాలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వేల సంఖ్యలో ఉన్నాయి. బాహుబలి, ఖుదా గవా, దిల్వాలే, చెన్నై ఎక్స్ప్రెస్ అన్నీ ఇక్కడే షూట్ చేశారు. ఇందుకే చాలామంది డైరెక్టర్లు చెబుతారు, ఇది ఒక సిటీ కాదు, ఇది ఒక సినిమా యూనివర్స్ అని. రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల హైదరాబాద్ సినిమా హబ్గా ఎదిగింది. తరువాత ఫిల్మ్ నగర్, అన్నపూర్ణ మరియు కొత్త స్టూడియోలు కూడా ప్రేరణ పొందాయి. బిజినెస్ మ్యాన్. 8. వ్యాపార పాఠాలు, ప్రైవేట్ ఆంట్రప్రెన్యూర్షిప్ శక్తి. రామోజీ గారు చూపించినది కేవలం కల కాదు, ప్రైవేట్ రంగం కూడా దేశానికి సాంస్కృతిక మార్పు తీసుకురాగలదు అని నిరూపించారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రభుత్వ సహాయం లేకుండా తన సొంత ధనం, సొంత ఆలోచన, సొంత క్రమశిక్షణతో ప్రపంచస్థాయి ప్రాజెక్ట్ నిర్మించారు. ఆయన మాటలో చెప్పాలంటే, నిజమైన అభివృద్ధి అంటే స్వతంత్రంగా సృష్టించే శక్తి. ఇది ప్రతి యువ వ్యాపారవేత్తకు పాఠం. విజన్ ఉంటే సొంత రిసోర్సెస్తోనూ గొప్ప ప్రాజెక్ట్ చేయొచ్చు. 9. సాంస్కృతిక ప్రభావం, భారతీయతకు నూతన రూపం. రామోజీ ఫిల్మ్ సిటీ సినిమాలకే కాదు, భారతీయ సాంస్కృతిక విలువల ప్రదర్శన స్థలం కూడా. ఇక్కడ ఫెస్టివల్సు, ఆర్ట్ ఎగ్జిబిషన్సు, ఫోక్ ఈవెంట్సు మరియు టూరిజం ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం రెవెన్యూలో కీలక భాగం. ఇది కేవలం ఒక బిజినెస్ కాదు, ఒక సాంస్కృతిక అద్దం. స్టార్. 10. లీడర్గా రామోజీ గారు ఒక స్ఫూర్తి. అతను మీడియా మ్యాగ్నెట్ అయినా జీవితం సింపుల్గా గడిపారు. క్రమశిక్షణ, సమయపాలన మరియు స్వీయ నియంత్రణ ఆయన జీవన మంత్రాలు. ఈటీవీ, ఈనాడు, మార్గదర్శి, ప్రియా ఫుడ్స్ అన్ని సంస్థల్లో కూడా ఒకే విలువలు కనిపిస్తాయి: నాణ్యత, నిబద్ధత మరియు దీర్ఘకాలిక దృష్టి. లైట్ బల్బ్. 11. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. విజన్ పెద్దగా ఉంచు. రామోజీ గారు హైదరాబాదులో ఒక ఫిల్మ్ సిటీ కాదు, ప్రపంచానికి ఒక బెంచ్ మార్క్ సృష్టించారు. డిసిప్లిన్ ఈక్వల్స్ టు సక్సెస్. ఆయన దినచర్య సైనికుడిలా ఉండేది. క్రమశిక్షణే ఆయన గొప్ప ఆయుధం. రిస్క్ తీసుకోకపోతే గెలుపులేదు. ఎవరూ ఆలోచించని ప్రాజెక్ట్ను వాస్తవం చేశారు. ప్రైవేట్ ఆంట్రప్రెన్యూర్షిప్ కూడా దేశాభివృద్ధికి మార్గం. ప్రభుత్వం చేయలేని స్థాయిలో ఒక వ్యక్తి మార్పు తీసుకురాగలడు. లెగసీ అంటే కేవలం సొమ్ము కాదు, స్ఫూర్తి. రామోజీ గారు వెళ్ళిపోయినా ఆయన కల ఇంకా ప్రతి దర్శకుడు, నిర్మాతలో ఉంది. హార్ట్. 12. ఒక కల మన దేశాన్ని మార్చింది. 1990లో ఒక మనిషి కల ఇప్పటికీ వేల మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. రామోజీ రావు గారు మనకు చెప్పిన సందేశం స్పష్టంగా ఉంది: కలలు కని వాటిని నిజం చేసే ధైర్యం కలిగి ఉండు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది భారతీయ సృజనాత్మకతకు చిహ్నం.